నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితా అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు జనరల్గా అయితే మన ప్రేక్షకుల కోసం మనం ఏ రాశిలో పుట్టిన వారు ఎలా ప్రవర్తిస్తారు అన్నది చెప్పాము, అలాగే నక్షత్రాలు కూడా చెప్పాము. సో ఇప్పుడు వారాల బట్టి చెప్తాము అని చెప్పి అనుకుంటున్నాం గురుగారు. సో సోమవారం పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయి, వారికి కలిసి వచ్చే డైరెక్షన్ కానీ ఇలా దిక్కులు కానీ ఉంటాయా, అలాగే వాళ్ళ ప్రవర్తన ముఖ్యంగా ఎలా ఉంటుంది, ఒకసారి ఈ విషయాలు తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అండి. మనకి లగ్నం ఎలా ఉంటుందో, నక్షత్రం ఎలా ఉంటుందో, రాశి ఎలా ఉంటుందో వారానికి కూడా ఫలితం ఉంటుంది. అయితే పూర్తిగా 100% ఉంటుందని చెప్పలేము. ఎందుకంటే వారం కంటే రాశి ఎక్కువ బలంగా పనిచేస్తుంది, రాశి కంటే నక్షత్రము, నక్షత్రం కంటే లగ్నం ఎక్కువగా పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే కామన్ పీపుల్కి ఇప్పుడు మనకి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, టైం తెలియదు, ఏం తెలియదు. కానీ వాళ్ళకి ఎప్పుడైతే ఓన్లీ వారం తెలుస్తుంది, ఆ వారం తెలిసిన వాళ్ళ యొక్క గుణగణాల దగ్గర నుంచి, వాళ్ళ తెలివితేటల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి వారమే తెలుస్తుంది. అవును. అట్లా తీసుకుంటే ఇప్పుడు మనం సోమవారమే అడిగారు మీరు ఎగ్జాంపుల్. సోమవారం అంటే ఏంటంటే చలనం అన్నమాట, కారకుడు. దానికి చలన కారకుడు కాబట్టి ఆ సోమవారానికి కారకుడు ఎవరైతే ఉన్నారో చంద్రుడి యొక్క లక్షణాలు వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళు ఎక్కువగా మూమెంట్, అంటే మార్పును ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. వీళ్ళ లైఫ్లో ఎంత మారుతుంటే అంత బాగుంటుంది. వీళ్ళకి ఎమోషన్గా ఉంటారు వాళ్ళు ఎక్కువగా. వీళ్ళు మీరు గమనించండి, ఈ సోమవారంలో పుట్టినటువంటి వారికి ఎమోషన్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఎట్లా అంటే వాళ్ళకి ఏదైనా ఒక విషయం మనసుకు తీసుకుంటారు ఎక్కువగా. అంటే ఏదో పైన ఉండడం ఇష్టం ఉండదు, మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఒకే దగ్గర కూర్చోవడానికి ఇష్టపడరు. వాళ్ళంతసేపు ఒకే దగ్గర ఉండకుండా అటు ఇటు తిరగాలి, లేకపోతే ఒక ఊరు వెళ్ళాలి, లేకపోతే ఇంట్లోనే అలాగే కూర్చోవడం ఇష్టం ఉండదు వాళ్ళకి. ఏదైనా సరే మనస్ఫూర్తిగా మాట్లాడడం, మనస్ఫూర్తిగా ఉండడం, మైండ్లో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడడం అనేటువంటిది వాళ్ళకి ఉండదు అనమాట. ఓపెన్గా ఉండేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా వాటర్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, వైట్ కలర్ డ్రెస్సెస్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళకి సోమవారం పుట్టిన వారికి కొంచెం వైట్ కలర్ మనం లక్కీగా కూడా తీసుకోవచ్చు, 2 నెంబర్ని లక్కీగా తీసుకోవచ్చు వీరికి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ చంద్రుడు ఆధిపత్యం వహించాడు కాబట్టి వీరు ఎక్కువగా ఏంటంటే అన్నదానాలు చేస్తూ ఉంటే బాగుంటుంది వీళ్ళకి ఎక్కువగా మెడిటేషన్ ద్వారానే వీళ్ళు బాగా గ్రోత్ అవుతారు కూడా వీళ్ళు చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు చంద్రుడు కనుక వీళ్ళ జన్మజాతకంలో బాగున్నాడు అనుకోండి, ఫుడ్ రిలేటెడ్, ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిలోకి వెళ్తే బాగుంటుంది వీరికి చెప్పాలంటే. అలాగే వీళ్ళు ఏదైనా కన్విన్స్ చేయడం కూడా ఏంటంటే చాలా స్మూత్గా కన్విన్స్ చేయగలుగుతారు అవతల వారిని, అంతేగాని ఇంకో రకంగా చేయలేరు వీళ్ళు. అదేవిధంగా మరొకటి ఏంటంటే వీళ్ళు అంటే ఉదాహరణకి డేటు, టైము, ప్లేసు ఏమీ తెలియదు, సోమవారం పుట్టామన్నప్పుడు ఏదైనా సైన్స్ రిలేటెడ్ సంబంధించినవి, కంప్యూటర్స్ రిలేటెడ్ సంబంధించినవి, ట్రావెలింగ్, ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలు కానీ లేకపోతే అటువంటివి చదువుకోవడం ద్వారా కూడా వీళ్ళకి బాగుంటుంది చెప్పాలంటే. అండ్ అదేవిధంగా వీళ్ళ ఆలోచనలు కూడా చాలా ఫాస్ట్గా మారిపోతూ ఉంటాయండి. సోమవారం పుట్టిన వాళ్ళకి ఎక్కువ మారిపోతూ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా మీరు సోమవారం పుట్టిన వాళ్ళు కనుక చూసుకుంటే కనుక వీళ్ళకు ఉండేటువంటి జీవిత భాగస్వామి కాస్త రెగ్యులర్గా, అంటే వీళ్ళకి ఎక్కువగా సేవ చేసేటువంటి తత్వము ఇట్లాంటి వాళ్ళు ఉంటారు ఎక్కువగా. అంటే వీళ్ళు వాళ్ళకి సేవ చేయడం కానీ వీళ్ళు అంటే కొంతమంది చూడండి ఇంకా వాళ్ళ కోసమే జన్మించినట్టుగా, వాళ్ళ కోసమే ఉన్నట్టు ఉంటారు కదా, అట్లా ఉంటూ ఉంటుంది వీళ్ళ ఇది అనేటువంటిది చెప్పాలంటే. అయితే వీళ్ళకి సోమవారం పుట్టిన వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా వీళ్ళకి సంతానం కలిగిన తర్వాత నుంచి కెరీర్ గ్రోత్ అనేది బాగుంటూ ఉంటుంది. సోమవారం పుట్టిన వాళ్ళకి కాస్త ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్లో ట్రై చేస్తే కూడా కొంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే రవిచంద్రులు ఇద్దరు కూడా ఈ రాజ్యగ్రహాలు అంటూ ఉంటారు, ఈ రాజ్యగ్రహ సంబంధం వల్ల. అది ఓకే. వాళ్ళ పేరెంట్స్ గురించి ఏమైనా తెలుస్తుందా గురుగారు? వాళ్ళ పేరెంట్స్ గురించి అంటే ఒకటేనండి, ఈ పేరెంట్స్ అనేది సోమవారాలు, మంగళవారాల వల్ల తెలియవు. అది పూర్తిగా మనం జన్మలగ్నము, లగ్నంలో 9వ అధిపతి ఎలా ఉన్నాడు, చతుర్థాధిపతి ఎలా ఉన్నాడు అనే దాని మీద. ఓకే, అంటే గుణగణాలు ఇవి అట్లాగే వాళ్ళకి ఏం కలిసి వస్తుందో బిజినెస్ కానీ జాబ్ కానీ ఇట్లా. ఎక్కువ జాబ్ లో ఉంటారంటారా, బిజినెస్ లో ఉంటారంటారా వీళ్ళు? అంటే ఒకటండి, వీళ్ళకైతే బిజినెస్ కంటే జాబే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోమవారం మనసుకు కారకుడు కదా, ఎమోషన్స్కి కారకుడు కదా. సో ఎమోషన్స్ కారకుడు యొక్క సంబంధం ఏర్పడింది కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఎమోషన్కి ఎక్కువ గురి అవ్వడం అనేటువంటిది బిజినెస్ పనికిరాదు. ఓకే, అట్లా అన్నమాట. అది ఓకే గురుగారు. సార్, ముత్యం కానీ ఇలా రింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా, అది ఎలా చూసుకోవాలంటారు? వారం బట్ట లేకపోతే మన పుట్టిన నక్షత్రం బట్ట, ఎలా అంటారు? ఎప్పుడు కూడా వారం సోమవారం పుట్టాం కదా అని ముత్యం పెట్టుకోకూడదండి ఎప్పుడు కూడా. వారం అనేటువంటిది అది కూడా వన్ ఆఫ్ ది పార్ట్ వాళ్ళ గుణగణాలు చెప్పడానికి. కానీ రత్నం ఎంపిక చేసుకోవడం అనేటువంటిది ఏంటంటే కంప్లీట్గా రత్నం అనేటువంటిది మీ యోగాన్ని మారుస్తుంది.
అట్లాగే మీకు కొంచెం తెలియని ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీకు ఏదైనా అవయోగం ఉంటే అది పనికిరాని రత్నం అయితే మీకు ఇబ్బందిని ఇస్తుంది. ఓకే. పర్టికులర్గా మీరు ఈ వేలుకు ధరించే విషయంలో, మామూలుగా ఆభరణాలు ధరించే విషయంలో ముత్యాలు ధరించవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. పర్లేదు. కాకపోతే ఇక్కడ మీకు చంద్రుడు బాగుండాలి ముత్యం ధరించాలంటే. చంద్రుడు అనే కాదు, మీరు ఎనీ రత్నం పెట్టుకోవాలంటే మీరు అక్కడ ఆ పర్టికులర్ రత్నానికి కారకుడైనటువంటి గ్రహం బాగుండాలి. ఓకే. బాగుంటే మీకు అది ఆ రత్నం పెట్టుకోవచ్చు, అదర్వైజ్ పెట్టుకోకూడదు. అంటే ఇదైతే పర్సనల్ చార్ట్ బట్టే పర్సనల్ చార్ట్ బట్టి ఉంటుంది. ఓకే గురుగారు. సో విన్నారు కదా, సోమవారం పుట్టిన వారి గుణగణాలు అలాగే వారికి కలిసి వచ్చేవి విషయాలు అయితే తెలుసుకున్నాము ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మంగళవారం గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు. నమస్తే. శ్రీమాత్రే నమః.